హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇంద్రజ 369. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు మనం పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ సేమియా తయారు చేసే విధానం చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ కళాయి వేడైంది. ఫ్రెండ్స్, నేనైతే 1 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ సేమియాని ఇలా దోరగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్ సేమియాని ఇలా వేయించుకున్న తర్వాతకి నేను ఈ కప్పుతోనే 3 కప్పులు వాటర్ తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ సేమియాలో నేను 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ సాల్ట్ అంతా కలిసేలా ఇలా తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం సేమియాని. ఫ్రెండ్స్ సేమియా ఉడికినా లేదో ఒకసారి చూద్దాం పట్టుకొని. ఫ్రెండ్స్ సేమియా అయితే ఉడికిపోయింది. ఫ్రెండ్స్ సేమియా నుంచి నీళ్ళని వంపుకున్నాం. ఫ్రెండ్స్ సేమియా నుంచి నీళ్ళని ఇలా వంపుకోవాలి. ఫ్రెండ్స్ మనం కొద్దిగా చల్లటి నీళ్ళు పోసుకున్నాం. సేమియా అనేది మెత్తగా కాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాతకి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం సేమియాని. తర్వాతకి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను. ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ తర్వాతకి నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నేను 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ అన్నీ వేసుకున్నాక ఇలా ఒకసారి గంటతో ఇలా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా ఎగ్స్ని చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కాకుండా ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా చేసుకున్న ఎగ్ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఎగ్స్ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే కళాయిలో నేను 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక నేను ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా కోసుకొని వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ తర్వాతకి నేను ఒక క్యారెట్ తీసుకొని ఇలా కోసుకున్నాను. వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ తర్వాతకి నేను ఒక ఉల్లిగడ్డ తీసుకొని ఇలా కోసుకున్నాను. వేసుకుంటున్నాను. ఆయిల్లో ఫ్రెండ్స్ ఎల్లుల్లి ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ క్యాప్సికమ్ క్యాబేజీ ఉంటే వేసుకోండి మీరు. ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాతకి మనం ఉడికించిన సేమియా కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ముందుగా ఉడికించుకున్న సేమియా కూడా వేసుకున్నాం. ఫ్రెండ్స్ సేమియా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. అన్ని కలిసేలా. ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ కారం వేసుకున్నాక అంతా కలిసేలాగా ఇలా గంటతో తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ ముందుగా చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. సేమియాలో ఇలా ఎగ్ ముక్కలు వేసుకున్న తర్వాతకి అన్ని కలిసేలా ఇలా గంటతో కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చివరిగా మనం ఒక 1/2 టీ స్పూన్ మసాలా వేసుకుంటున్నాను. మసాలా వేసుకొని గంటతో ఇలా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ ఇంతే ఎగ్ సేమియా రెడీ అయింది. ఇంతే ఎగ్ సేమియా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.